ఐపీఎల్ 2025 సీజన్లో చాలా టీమ్స్ సొంత మైదానంలో తడబడుతున్నాయి. ఆ జాబితాలో తాజాగా పంజాబ్ కింగ్స్ కూడా చేరింది. కోల్కతా నైట్ రైడర్స్తో న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ నెంబర్ 31లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో 4వ ఓవర్లో ప్రారంభమైనటువంటి పంజాబ్ బ్యాటింగ్ కొలాప్స్ 16వ ఓవర్ దాకా కంటిన్యూగా కొనసాగింది. ఏ ఒక్కరు కూడా నిలదొక్కుని ఆడటానికి ప్రయత్నించలేదు. కేకేఆర్ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు విలవిల్లాడారు. ముఖ్యంగా కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్లు పంజాబ్ బ్యాటర్లను ఊపిరి సలపనివ్వకుండా బౌలింగ్ చేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో పంజాబ్ పూర్తి 20 ఓవర్ల కోటా కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆశ్చర్యకరంగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ టోర్నీలో టాస్ గెలిచినటువంటి కెప్టెన్లు 90% ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. అంటే టార్గెట్ వైపే మొగ్గు చూపారు. కానీ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. వైభవ్ అరోరా వేసినటువంటి తొలి ఓవర్లో కేవలం 4 పరుగులే వచ్చాయి. ఇక నోట్జే వేసినటువంటి 2వ ఓవర్లో ప్రియాంశు ఆర్య 2 4 కొట్టాడు. వైభవ్ అరోరా వేసినటువంటి 3వ ఓవర్లో ప్రియాంశు ఆర్య 2 4 1 6 కొట్టగా ప్రభ్సిమ్రాన్ సింగ్ కొట్టినటువంటి మరో 4తో కలిపి ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. అయితే 4వ ఓవర్లో బౌలింగ్కి దిగినటువంటి హర్షిత్ రాణా 2 వికెట్లు తీసి పంజాబ్ను దెబ్బకొట్టాడు. ఆ ఓవర్ తొలి బంతికి 6 కొట్టి మంచి జోరు మీద ఉన్నటువంటి ప్రియాంశు ఆర్య ఆ మరుసటి బంతికే రమన్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో 12 బంతులు ఎదుర్కొన్నటువంటి ప్రియాంశు ఆర్య 3 4లు 1 సిక్సర్ తోటి 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 39 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తమ తొలి వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదే ఓవర్లో అదే రమన్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. అలా 39 పరుగుల వద్దనే వరుసగా 2 వికెట్లను కోల్పోయింది పంజాబ్ కింగ్స్. వరుణ్ చక్రవర్తి వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో జోష్ ఇంగ్లీష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 6 బంతులు ఎదుర్కొన్నటువంటి జోష్ ఇంగ్లీషు కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సో 3 పరుగుల వ్యవధిలో 3 వికెట్లను కోల్పోయినటువంటి పంజాబ్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక మరోవైపు హర్షిత్ రాణా వేసినటువంటి 6వ ఓవర్లో వరుసగా 2 6లు బాదినటువంటి ప్రభ్సిమ్రాన్ అదే ఓవర్లో చివరి బంతికి రమన్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 2 4లు 3 6లతోటి 30 పరుగులు చేసినటువంటి ప్రభ్సిమ్రాన్ ఈ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. సో ఆ విధంగా ఒక దశలో 3.1 ఓవర్లలో 39 for 0గా ఉన్నటువంటి పంజాబ్ స్కోరు 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా 54 for 4గా మారింది. అంటే 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయిందన్నమాట పంజాబ్ కింగ్స్. ఆ నలుగురిలో ఒకరు బౌల్డ్ అయితే మిగతా 3 కూడా వరుసగా రమన్దీప్ సింగ్కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. ఇక ఆ తర్వాత 5, 6 స్థానాలలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నేహాల్ వధేరా, మ్యాక్స్వెల్ వీరిద్దరు కలిసి ఓ 2.5 ఓవర్ల పాటు ఆడారు. నోట్జే వేసినటువంటి 9వ ఓవర్లో వరుసగా 2 4లు కొట్టినటువంటి నేహాల్ వధేరా ఆ మరుసటి బాల్కే మరో భారీ షాట్ కొట్టబోయి వెంకటేష్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్నటువంటి నేహాల్ వధేరా 2 4లతోటి 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 74 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తన 5వ వికెట్ను కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్లోనే అంటే వరుణ్ చక్రవర్తి వేసినటువంటి 10వ ఓవర్లోనే తొలి బంతికే మ్యాక్స్వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి మ్యాక్స్వెల్ ఒక 4 తోటి 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అసలు ఐపీఎల్లో మ్యాక్స్వెల్ను ఎందుకు తీసుకుంటున్నారో కూడా అర్థం కావటం లేదు. ఆస్ట్రేలియా తరపున ఆడుతున్నప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి అద్భుత ఇన్నింగ్స్లను ఆడేటటువంటి మ్యాక్స్వెల్ ఐపీఎల్లో గత 2-3 ఏళ్లుగా చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేనటువంటి దాఖలాలు లేవు. తన దారుణమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు మ్యాక్స్వెల్. ముఖ్యంగా 2024 నుండి మ్యాక్స్వెల్ ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడితే మ్యాచ్కు సగటున 6.64 పరుగుల చొప్పున కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. అందులో కూడా 5 డకౌట్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా పెద్దగా ఏమీ లేదు, 110.71గా ఉంది మ్యాక్స్వెల్ యొక్క స్ట్రైక్ రేటు. సో ఆ విధంగా 10 ఓవర్లు ముగిసేసరికల్లా పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఇక ప్రభ్సిమ్రాన్ సింగ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి సూర్యాన్షు షెడ్గే కూడా సునీల్ నరేన్ వేసినటువంటి 11వ ఓవర్లో తొలి బంతికే కీపర్ డికాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్యాన్షు షెడ్గే కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి మార్కో ఎన్సన్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా 11వ ఓవర్లో తొలి బంతికి సూర్యాన్షు షెడ్గే, చివరి బంతికి మార్కో ఎన్సన్ అవుట్ అయ్యారు. దీంతో 86 పరుగుల వద్ద పంజాబ్ తన 8వ వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత శశాంక్ సింగ్, బాట్లెట్ వీళ్ళిద్దరు కలిసి కాసేపు పోరాడారు. ఇద్దరు కలిసి 9వ వికెట్కు 25 బంతుల్లో 23 పరుగులు జోడించడంతో పంజాబ్ స్కోరు 100 పరుగులను దాటగలిగింది. అయితే వైభవ్ అరోరా వేసినటువంటి 16వ ఓవర్ తొలి బంతికి శశాంక్ సింగ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. శశాంక్ సింగ్ డిఆర్ఎస్ తీసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. 17 బంతులు ఎదుర్కొన్నటువంటి శశాంక్ సింగ్ ఒక 4 ఒక సిక్సర్ తోటి 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత అదే ఓవర్లో 3వ బంతికి
రెండో పరుగు తీసేటటువంటి క్రమంలో బాట్లెట్ రన్అట్ అయ్యాడు. లేని పరుగు కోసం వెళ్ళి బాట్లెట్ రన్అట్ కావడం జరిగింది. దీంతో పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక కేకేఆర్ బౌలర్లు అందరూ కూడా అద్భుతంగా రాణించారు. బౌలింగ్ వేసినటువంటి ప్రతి ఒక్కరికి వికెట్లు దక్కాయి. ముఖ్యంగా హర్షిత్ రాణా 3 వికెట్లు తీస్తే సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి వీరిద్దరు చెరో 2 వికెట్లు, తర్వాత ఎన్రిచ్ నోడ్జే, వైభవ్ అరోరా వీరిద్దరు చెరో వికెట్ తీయడం జరిగింది. ముఖ్యంగా సునీల్ నరేన్ అయితే ఓవర్కి సగటున 4.7 చొప్పున పరుగులు ఇచ్చి, అంటే 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లలో కేవలం 21 పరుగు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అంటే స్పిన్నర్లు ఇద్దరూ అద్భుతంగా రాణించి వికెట్లు తీయటమే కాకుండా పరుగులను కూడా బాగా నియంత్రించగలిగారు. సో మొత్తంగా చూసినట్లయితే సమిష్టిగా రాణించారు. వాళ్ళ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ అద్భుతంగా ఉండటంతో పంజాబ్ కింగ్స్ 111 పరుగులకే పరిమితమైంది.